కొంతమంది చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. సంస్కారము, సభ్యత అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు. కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి వరకు పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా పనిచేసిన చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కనేనైతే, నేను గదే పల్లెటూరులో పుడితిని, గదే గుడిసెలలో పుడితిని, గవే మాటలు ఇటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను.